రాష్ట్రంలో బాల్య వివాహాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ సంస్థ దీనిపై ఇటీవలే హెచ్చరించింది. ఇది వాస్తవమని తేల్చేలా కస్తూర్బా పాఠశాలలపై చేసిన సర్వేలు చెప్తున్నాయి. దాదాపు 87% మంది వివిధ సామాజిక పరిస్థితుల్లో 10వ తరగతి అయిన వెంటనే పెళ్లిలకు సిద్ధమైపోతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితిని మార్చేందుకు సర్వశిక్ష అభియాన్ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో బాల్య వివాహాల పెరుగుదల, వారు పై చదువులకు దూరమయ్యే పరిస్థితులపై సర్వశిక్ష అభియాన్ చేసిన సర్వే కఠోర వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ సంస్థ హెచ్చరించినట్లే దేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. 17 ఏళ్లలోపు పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య దేశంలో గత 10 ఏళ్లలో 41.2% నుంచి 32.7% తగ్గింది. కానీ రాష్ట్రంలో మాత్రం ఈ పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. ఏటా 10 నుంచి 17 ఏళ్ల వయసున్న ఆడపిల్లలకు జరుగుతున్న పెళ్లిళ్లలో బాల్య వివాహాలు 6.34% ఉన్నాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 8.8% చిన్నారి పెళ్లి కూతుళ్లు ఉంటున్నారు. ఈ పరిస్థితులు వాస్తవమని తేల్చేలా కస్తూర్బా పాఠశాలలో చదివే బయటకు వెళ్లిన వారిపై సర్వశిక్ష అభియాన్ చేసిన సర్వే వెల్లడిస్తోంది. వెనుకబడిన ప్రాంతాల్లో ఆడపిల్లల చదువుల కోసం కేంద్రం ప్రారంభించిన కస్తూర్బా పాఠశాలలు రాష్ట్రంలో 352 ఉన్నాయి. వీటి పర్యవేక్షణను సర్వశిక్ష అభియాన్ చూస్తోంది. 2004లో ప్రారంభమైన ఈ పాఠశాలల్లో ఏటా 15,000 మంది ఆడపిల్లలు చేరుతున్నారు. వీరు 10 తర్వాత ఇంటర్కు వెళ్తున్నారా అంటే అది జరగడం లేదని సర్వేలో తేలింది. 10 తర్వాత 87% మంది బాలికలు చదువులు మానేస్తున్నారు. వెంటనే వారికి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అడ్డుకోవాలంటే వారికి పై చదువులపై అవగాహన కల్పించాలని అధికారులు గుర్తించారు. మన విద్యార్థులు బయట ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి, వారు పై చదువులు కూడా చదువుకోవాలనే దాని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. డ్రాప్ కావడానికి కొన్ని ఈ ప్రాక్టీసెస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాక్టీసెస్ కూడా లేకుండా చూడమని మనం చెప్పడం కోసమే మనం ఇది ఉద్దేశించింది. విభజన తర్వాత 3 ఏళ్లలో కస్తూర్బా పాఠశాలలకు చెందిన 28,481 మంది 10వ తరగతి పరీక్షలు రాశారు. వీరిలో 24,812 మంది చదువులు మానేశారు. అంటే కేవలం 13% మంది మాత్రమే పై చదువులకు వెళ్లారు. మిగిలిన వారికి పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. పెళ్లి చేసి పంపిస్తే వాళ్ళ బాధ్యత మనకు తీరిపోతుందనే అభిప్రాయం ఇంకా పోలా. ఇంట్లోనూ భద్రత లేదు, వీధిలోనూ భద్రత లేదు. ఎక్కడన్నా పని చేస్తుంటే ఆ ఆఫీసుల్లో కానీ, అంటే చిన్న చిన్న ఉద్యోగాలే కదా వీళ్ళకి వచ్చేవి 10th క్లాస్ తర్వాత, అక్కడ కూడా వాళ్ళకి భద్రత లేకుండా పోయింది. ఈ ఇంటర్మీడియట్ వరకు చెప్పిస్తే బాల్య వివాహం ఆగిపోతుందనేది కరెక్టే. 2 ఏళ్లు ఎక్స్టెండ్ చేయొచ్చు పెళ్లిని. బాల్య వివాహాలు జరుగుతున్న పరిస్థితులపై దృష్టి సారించిన ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ద్వారా 10వ తరగతి తర్వాత పెళ్లి కాదు, ఇంటర్లో చేరండి అంటూ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆడపిల్లలకు చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయడం వల్ల కలిగే నష్టాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తోంది. ఆడపిల్లలు 10th వరకే కాకుండా ముందు కూడా ఎక్కువ మంచి చదువులు చదువుకోవడం కోసము వాళ్ళలో ఒక అవగాహనని, వాళ్ళ తల్లిదండ్రుల్లో ఒక చైతన్యాన్ని కలిగించడం కోసమని వాళ్ళలో ఈ వయసు కాదు పెళ్లి చేసుకోవడానికి 18 ఏళ్ళ అమ్మాయికి ఉండాలి, 21 సంవత్సరాల అబ్బాయికి ఉండాలి అనేది వాళ్ళ మైండ్లో కూర్చోవాలి. దీనికోసం అనేది ప్రధానంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. చిన్న వయసులోనే పెళ్లి సామాజిక అనర్థమనే ప్రచారాన్ని విస్తృతంగా చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.